నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. దమ్మారో దమ్ అంటూ యువతరం మత్తుకు చిత్తైపోతోంది. పొగాకు, మద్యం, మత్తుమందు రూపమేదైనా ఆనందలోకాల్లో విహరించాలనుకునే సరదాయే భవిష్యత్తును దుర్భరం చేస్తోంది. ప్రపంచాన్నే వణికిస్తున్న మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగతంగా మనిషి ఆరోగ్యంపైనే కాదు, సమాజంపైన తీవ్ర దుష్పరిణామాలను చూపిస్తోంది. మత్తులో జోగుతున్న దేశాల్లో భారత్ సైతం ముందు వరుసలో నిలవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మాదక ద్రవ్యాలకు బానిసైన యువత నేరాల్లో చిక్కుకుంటున్నారు. మత్తు పదార్థాలను నియంత్రించేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు, సామాజిక సంఘాలు ఓవైపు ప్రయత్నిస్తుంటే డ్రగ్స్ మాఫియా మాత్రం మరింత రెచ్చిపోతోంది. స్థానిక ముఠాల నుంచి అంతర్జాతీయ గ్యాంగ్ల వరకు మార్కెట్లో మాదక ద్రవ్యాలు కుమ్మరిస్తున్నాయి. మాదక ద్రవ్యాల సరఫరా, ఉత్పత్తి, సేవనంపై కఠిన చర్యలు తీసుకుంటున్నా దేశంలోకి ఎలా ప్రవేశిస్తున్నాయి? శరీరంలోకి వెళ్లగానే మరో లోకంలో విహరింపజేస్తుంది. మత్తులో ముంచెత్తి మైమరిపిస్తుంది. మనసుపై, శరీరంపై నియంత్రణను తొలగిస్తుంది. కాని హాయినిస్తున్న ఈ మత్తే ఆరోగ్యాన్ని హరించేస్తుంది. బానిసగా మార్చేస్తోంది. విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఏం చేస్తున్నారో వారికే తెలియకుండా చేసేస్తోంది. జీవితాన్నే శాసిస్తున్న ఈ మహమ్మారే మాదక ద్రవ్యాలు. మత్తు ఇస్తున్న కిక్కుతో మాదక ద్రవ్యాల బారిన పడే వారి సంఖ్య ఏటికేడు పెరిగిపోతోంది. పార్టీల పేరుతో సరదాగా మత్తు మోజులో పడి ఆ తరువాత బానిసలుగా మారిపోతున్నారు. జీవితాన్ని అంధకారమయం చేసుకుంటున్నారు. మత్తులో ఏకంగా నేరగాళ్లుగా మారుతున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలు మనిషిని మత్తులో ముంచి ఆరోగ్యాన్ని పాడు చేయడం సహా నైతికత కోల్పోయేలా చేస్తున్నాయి. ప్రధానంగా యువతపై మాదక ద్రవ్యాలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కొత్తదనం కోసం ఉవ్విళ్లూరే టీనేజర్లు, ప్రయోగాల కోసం ఉత్సాహపడే యువత వీటి పట్ల ఆకర్షితులై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిలో 13 ఏళ్ల నుంచి దాదాపు 60 ఏళ్లకు పైబడిన వారి వరకు ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. డ్రగ్స్ నేరాలకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి విభాగం UNODC లెక్కల ప్రకారం ప్రపంచంలో 2012లో 24,30,00,000 మంది మత్తు బానిసలు ఉంటే ఆ తరువాతి ఏడాదికి ఆ సంఖ్య 24,60,00,000కు పెరిగింది. 2015లో 20,70,00,000 కాగా 2016 జూన్ నాటికి 20 లక్షలు పెరిగి 20,90,00,000కు చేరుకుంది. వీరిలో ఎక్కువ మంది 20 ఏళ్లలోపే మొదటిసారి మత్తు రుచి చూసినట్లు తెలుస్తోంది. ప్రతి 10 మంది మత్తు వ్యసనపరుల్లో ఒకరు తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతుంటే ప్రతి 6గురిలో ఒకరు మాత్రమే చికిత్స కోసం ముందుకొస్తున్నారు. మత్తు పదార్థాలు ఎక్కించుకునే క్రమంలో ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ద్రవం లేదా పొగ రూపంలో పీల్చి మత్తును ఆస్వాదించేవారు ఒకరైతే సూది ద్వారా మందును శరీరంలోకి ఎక్కించుకునేవారు మరికొందరు. ఇలా సూది ద్వారా మాదక ద్రవ్యాల్ని శరీరంలోకి ఎక్కించుకోవడం వల్ల HIV లాంటి మహమ్మారి సోకే ప్రమాదాలు ఎక్కువ. మన దేశంలోనే వీటి కారణంగా దాదాపు 2,40,00,000 వరకు HIV సోకిన వారున్నారంటే ఇక ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సూది ద్వారా HIV సోకిన దేశాల్లో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది భారత్. మాదక ద్రవ్యాల బారిన పడేందుకు అనేక కారణాలుంటున్నాయి. యువత సరదా కోసం కొత్తదనం ఆస్వాదించాలనే ఆతృతలో అలవాటు పడుతున్నారు. స్నేహితుల మధ్య ఒకరికి అలవాటైతే అది ఒకరి నుంచి ఒకరికి మిగతా మిత్రులకు చేరుతోంది. కుటుంబ సమస్యల కారణంగా మధ్య వయసు వారు, కొందరు సినిమాలు, ఇతర కారణాలతో డ్రగ్స్ కు ఆకర్షితులవుతున్నట్లు విశ్లేషణలు చెప్తున్నాయి. కారణం ఏదైనప్పటికీ ఒకసారి డ్రగ్స్ కు అలవాటు పడిన వారు ఆ ఊబి నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడాల్సొస్తోంది. వాడిన ప్రతి వాళ్ళు అడిక్ట్ అయిపోతారా అన్న క్వశ్చన్ వస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వాడడం ఎక్స్పెరిమెంటింగ్ నుండి అడిక్షన్ ఫేజ్ దాని మీద డిపెండ్ అయిపోవడానికి ఎంతో సమయం అనేది వీళ్ళలో పట్టట్లేదు. అట్ ద సేమ్ టైం మనకి అలార్మింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాడడం మొదలుపెట్టిన తర్వాత
ఒకదాని మీదనే కాకుండా వేరియస్ అదర్ సబ్స్టాన్సెస్ పబ్స్కి వెళ్ళి, అంటే ఈ కల్చరు మనకి యాక్సెసిబిలిటీ కూడా ఎక్కువగా ఉండడం ఈ కల్చర్. ఇక ఆల్కహాల్ అయితే మంచినీళ్ళతో సమానం అయిపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకసారి ఏ డ్రగ్ అడిక్ట్ అయినా సరే ట్రీట్ చేసిన తర్వాత రిలాప్స్ ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒకసారి వైద్యం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ తను వెళ్ళి తీసుకోకుండా ఉండడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. దానిలో ఈ ఆల్కహాలిక్ అనానిమస్ కానీ లేకపోతే నార్కోటిక్ అనానిమస్ కానీ వీటి పాత్రలు చాలా కీలకంగా ఉంటాయి. ఎందుకంటే దాదాపుగా 100లో 60 మంది ఒకసారి మందు తీసుకోవడం ఆపేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లా తీసుకోవడం ఆపేయడం కోసం ఇది చాలా బెనిఫిషియల్గా. మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ మాదక ద్రవ్యాల వినియోగం జోరుగానే ఉంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, దిల్లీ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఒకప్పుడు ధనిక, ఉన్నత వర్గాల యువకులకే పరిమితమైన మాదక ద్రవ్యాల మహమ్మారి కొన్నేళ్లుగా మధ్యతరగతి కుటుంబాలకు, మహిళలకు చేరింది. ప్రపంచంలో మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మహిళ కావడం విశేషం. జీవనశైలి మారుతున్న కొద్దీ మాదక ద్రవ్యాల వినియోగం కూడా జోరందుకుంది. కొన్ని పబ్బులు, హుక్కా కేంద్రాల్లో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా హైదరాబాద్ వంటి ప్రాంతాల్లోనూ మాదక ద్రవ్యాల వాడకం ఆందోళనకర స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. పలు అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు, హత్యలు, దాడులతో పాటు ఆత్మహత్యలకు డ్రగ్స్ కారణమవుతున్నాయి. మత్తు, మాదక ద్రవ్యాల బారిన పడినవారు వాటి నుంచి బయటపడడం అసాధ్యమేమీ కాదంటున్నారు నిపుణులు. మత్తులా ఏం గుర్తుండదు, నేను ఏం చేస్తాను, మా ఇంట్లో వాళ్ళని కొట్టేవాడిని, ఇక ఏం చేస్తానో గుర్తుండదు. తర్వాత వాళ్ళు చెప్తే మళ్ళీ నమ్మను, నేను ఎందుకు చేస్తా ఇట్లా అని చెప్పేవాడిని. ఇక మళ్ళీ నేను ఇట్లా నమ్మతలేనని మా ఇంట్లో వాళ్ళు నన్ను వీడియో తీస్తారు, నేను తాగి ఇట్లా చేస్తాను, నాకు ఏం గుర్తుండదు. ఇక నాకే భయంగా అనిపించేది. ఇక అట్లా చేసాను. ఇంట్లో ఎవరు లేకపోతే గోడలతో మాట్లాడుతూ ఉంటాను. ఇక ఫ్యాన్ గీన్ తోటి మాట్లాడతాను, టీవీని ఇట్లా దగ్గర వచ్చినట్టు, గల్మార నా మీద పడిపోయినట్టు, ట్రైన్ కింద పట్టీల మీద పండుకున్నట్టు అట్లా అట్లా మాట్లాడుతూనే ఉంటాను. బేసికలీ మేము ఈ ట్రైనింగ్లో ఏమి ఇస్తామంటే గుడ్ ఆర్డర్లీ డైరెక్షన్ ప్రకారం నడవాలి అని ఇస్తాం. సెల్ఫ్ విల్ రన్ రైట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. కానీ ఇక్కడ కొంతమంది అంత ప్రోగ్రామ్ చేసినాక బయటికి పోయినాక ఐ నో ఆల్, నాకు అన్నీ తెలుసు, నేను మేనేజ్ చేసుకోవచ్చు, నేను కంట్రోల్లో తీసుకోవచ్చు అని వాళ్ళు మళ్ళీ సెల్ఫ్ విల్తో మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇది యాక్చువల్లీ ప్రోగ్రామ్ ఏం చెప్తుందంటే మీరు ఫస్ట్ డ్రింక్ డస్ ద డ్యామేజ్, అంటే ఫస్ట్ డ్రింక్ డస్ ద డ్యామేజ్ ఆర్ ఫస్ట్ చుక్కనే అసలు మీకు అన్నిటికంటే హానికరం. డ్రింక్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను ఇన్ని రోజులు ఆపేశాను కదా, నేను ఒక చుక్కతో మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఆ చుక్క అసలు నాలుగేకి తాగితే మళ్ళీ ఆగే పరిస్థితి ఉండదు, మళ్ళీ అదే కంటిన్యూస్ అయిపోతూ ఉంటుంది. దీన్నే విషియస్ సర్కిల్ అంటారు. భారత్లో డ్రగ్స్ పై పెరుగుతున్న ఆసక్తిని సొమ్ము చేసుకునేందుకు అంతర్జాతీయ మాఫియా కొంతకాలంగా ఇక్కడ మార్కెట్ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆఫ్రికా దేశాలతో పాటు సింగపూర్, మలేషియా వంటి దేశాల్ని కేంద్రంగా చేసుకున్న కార్యకలాపాలు సాగించే ముఠా డ్రగ్స్ కుమ్మరిస్తున్నట్టు తెలుస్తోంది. కొకైన్, కేటమైన్, ఎక్స్టసీ, ఎల్సీడీ, ఓపియం, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాల్ని గుట్టుచప్పుడు కాకుండా విమానాలు, ఓడరేవులు, రైళ్ల ద్వారా తరలిస్తున్నారు. కమిషన్ ఆశ చూపి మన దేశీయుల్నే ఏజెంటుగా వాడుకుంటూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. నార్కోటిక్ సెల్ కూడా ఉంది, యాంటీ నార్కోటిక్ సెల్. దాంట్లో చాలా వరకు మేము పట్టుకుంటున్నాము. అంటే డీలర్స్ ఎవరు పెడ్లర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి పట్టుకోవడం కూడా జరుగుతుంది. చాలా చోట్ల నుండి వస్తుంది, గోవా నుండి వస్తుంది, ఢిల్లీ నుండి కూడా వస్తుంది. చాలా వరకు మేము పట్టుకోగలేము పర్సన్స్కి కూడా. వాళ్ళకి కూడా అంటే జైలు శిక్షణ కూడా అయింది. కానీ ఇంకా ఉన్నాయి అండ్ దానికి మాకు ఇన్ఫర్మేషన్స్ కూడా వస్తుంది అండ్ మేము పట్టుకుంటున్నాము. తెలుగు రాష్ట్రాల్లోని విశాఖ ఏజెన్సీ, వరంగల్, ఖమ్మం వంటి జిల్లాల్లోనూ గంజాయి విస్తారంగా పండిస్తున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు పలు సందర్భాల్లో బయటపడింది. తెలుగు రాష్ట్రాల్లో గంజాయిని సిగరెట్ ద్వారా ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. చికిత్స కోసం వినియోగించే ఔషధాల్ని, ముఖ్యంగా దగ్గు తగ్గించే మందుల్ని మత్తు కోసం ఉపయోగిస్తున్నారు. అంతేకాదు తప్పుడు రాతల్ని చెరిపేసేందుకు ఉపయోగించే వైట్నర్ను పీలుస్తూ మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. తలనొప్పి మాత్రలు తయారు చేసే కొన్ని ఫార్మా కంపెనీలు, పలు రసాయనిక పరిశ్రమలు అత్యాశతో గుట్టుచప్పుడు కాకుండా ఎఫిడ్రిన్ వంటి మాదక ద్రవ్యాల్ని తయారు చేస్తున్నట్లు బయటపడింది. మాదక ద్రవ్యాల్ని అరికట్టేందుకు మన దేశంలో అనేక యంత్రాంగాలు తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్, సిబిఐ,
తెలుగు రాష్ట్రాల్లో సిఐడి, ఎక్సైజ్తో పాటు వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక విభాగాలున్నాయి. జాతీయ, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు మాదక ద్రవ్యాల ముఠాల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ సంస్థలన్నీ కలిపి దేశవ్యాప్తంగా 2012లో 13,266 కిలోలు, 2013లో 23,041, 2014లో 23,709, గతేడాది 27,238 కిలోల డ్రగ్స్ పట్టుకోగా ఈ ఏడాది మార్చి 31 వరకు 2,534 కిలోల మాదక ద్రవ్యాల్ని స్వాధీనం చేసుకున్నాయి. గత 4 ఏళ్లలో మాదక ద్రవ్యాల సరఫరా, ఉత్పత్తి, సేవనం వంటి కారణాలపై 1,00,000 మందికి పైగా అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకే 2,850 మంది చిక్కారు. ఈ గణాంకాలే విస్తరిస్తున్న మత్తు తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. చట్టాలు, శిక్షలు ఉన్నా వాటి అమలు మాత్రం అతి ముఖ్యమైంది. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కఠిన వైఖరినే అవలంబిస్తున్నా అవింకా తమ ఉనికి పెంచుకుంటున్నాయంటే వాటికున్న డిమాండే కారణం. డ్రగ్స్ కు అలవాటు పడిన వారు వీటిని ఏదోలా దక్కించుకునేందుకు తాపత్రయపడ్డమే మాదక ద్రవ్యాల సరఫరాదారులకు, ఉత్పత్తిదారులకు ఊతమందిస్తోంది. అలాంటి డిమాండ్ లేకుండా చెయ్యాలంటే వాడకం తగ్గించగలగాలి. సమాజంలో ఇది అందరూ బాధ్యతగా గుర్తెరగాలి. వీటికి అలవాటు పడిన వారు అసాధారణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ మార్పును గుర్తించి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే మత్తుకు చిత్తు కాకుండా యువతను కాపాడగలం, మత్తులేని సమాజాన్ని సృష్టించగలం. సమాచార విప్లవం సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. సాంకేతిక విజ్ఞానం సృష్టిస్తున్న ప్రభంజనంతో ఒకప్పుడు కంప్యూటర్కే పరిమితమైన సమాచారం నేడు అరచేతిలో ఇమిడిపోతోంది. స్మార్ట్గా ఏం కావాలన్నా క్షణాల్లో కళ్ల ముందుకొస్తోంది. యాప్స్ రాకతో ఈ స్మార్ట్ విప్లవం సరికొత్త పుంతలు తొక్కింది. అన్ని రంగాల్లోనూ యాప్స్ అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం, ప్రజలకు మధ్య సేవలందించే మధ్యవర్తులుగాను, అవినీతి పారదోలే అస్త్రాలుగా మారాయి. ఆ పని ఈ పని అని కాదు, అన్నింటికీ యాప్ అన్నట్లుగా మారి అద్భుతాలు చేస్తున్నాయి. ప్రపంచాన్నే యాప్ హుర్రే అనిపిస్తున్నాయి. యాప్స్ ప్రస్తుతం ఫోన్ ఉన్న దాదాపు ప్రతి ఒక్కరి నోట ఇదే మాట. మొబైల్ అంటే మాట్లాడుకోవడం, ఎస్ఎంఎస్లు పంపడమే అనే మాట మారింది. మొబైల్ ఉపయోగాన్ని విస్తృతం చేశాయి అప్లికేషన్లు. ఇష్టంగా పిలుచుకునే యాప్స్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లను మినీ కంప్యూటర్ స్థాయికి తీసుకువచ్చాయి. మొబైల్ అప్లికేషన్లు ప్రస్తుతం మనిషి జీవనాన్ని మరింతగా సులభతరం చేస్తున్నాయి. ప్రతి పనికి యాప్స్ ఆధారంగా మారిపోయాయి. కరెంటు బిల్లుల చెల్లింపు నుంచి, మందులు కొనుగోలు చేసే వరకు, రైలు టికెట్ బుకింగ్ నుంచి నగదు పంపించే వరకు అన్నింటినీ యాప్స్ చేసేస్తున్నాయి. కరెంటు బిల్లు కట్టాలన్నా, బస్ టికెట్, రైలు, విమానం టికెట్ ఏదైనా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, కూర్చున్న చోట నుంచే పని అయిపోతుంది. మనిషి ఆధునిక జీవితంలో అంతలా పెనవేసుకుపోయాయి. ఈ యాప్స్నే ప్రజలకు సేవలు అందించే అనుసంధానకర్తలుగా మార్చుకున్నాయి ప్రభుత్వాలు. అన్ని రంగాల్లోనూ యాప్స్ ద్వారా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా వేగవంతమైన సేవలు అందించే అస్త్రాలుగా చేసుకుంటున్నాయి. ఈ యాప్స్పై ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. మొబైల్ యాప్స్ సేవలను అందించే విషయంలో ప్రజల నుంచి అమితమైన ఆదరణ లభిస్తోంది. దేశంలోనే తొలిసారిగా మొబైల్ వ్యాలెట్ పేరుతో రవాణా శాఖ ప్రవేశపెట్టిన యాప్కు అమితమైన స్పందన లభిస్తోంది. వాహనదారులు ప్రయాణంలో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్ లేకున్నా వ్యాలెట్తోనే అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ముందుగా సమాచారాన్ని యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఉంచుకుంటే చాలు. ఆర్టీఏ అధికారులు లైసెన్స్ అడిగినప్పుడు యాప్లో ఉన్న డిజిటల్ లైసెన్స్ చూపిస్తే సరిపోతుంది. ఈ యాప్ను 2 రోజుల్లోనే 1,00,000 మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఓ ప్రభుత్వ రంగ సంస్థ యాప్ను ఇంత పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసుకోవడం ఇదే ప్రథమం. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పేరిట వైద్య ఆరోగ్య శాఖ తయారు చేసిన యాప్ సైతం విశిష్టతను చాటుకుంటోంది. ఈ యాప్లో దగ్గరలో ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులు, హెల్త్ కార్డుల వివరాలు, చికిత్స పొందుతున్న వివరాలు, ఫిర్యాదు చేయవలసిన నెంబర్, అన్ని వివరాలు లభ్యమవుతాయి. ఎంఓహెచ్ తెలంగాణ పేరిట విడుదలైన యాప్ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వివరాలను తెలుపుతుంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలు, అక్కడ లభిస్తున్న సేవలు లభిస్తాయి. జననీ సురక్షా యోజన, జననీ శిశు సురక్షా యోజన, రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమాలు, రాష్ట్ర, కేంద్ర వైద్య పథకాల వివరాలు లభిస్తాయి. అత్యవసర వేళల్లో ఫోన్ చేయాల్సిన నంబర్లు అందుబాటులోకి ఉంటాయి. కరెంటు బిల్లు కట్టేందుకు బారులు తీరే కష్టాలకు చెల్లుచీటీ పాడుతూ వివిధ రకాల ఫిర్యాదుల కోసం TSSP-DCL యాప్ ప్రయోజనకరంగా మారింది.
టీఎస్ ఎలక్షన్ ఓటర్ స్లిప్ సమగ్ర సమాచారాన్ని అరచేతిలో బంధిస్తోంది. యాప్స్ వినియోగం ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు భాగ్యనగర పోలీసులు యాప్స్ను ఉపయోగిస్తున్నారు. ప్రజామిత్ర పోలీసింగ్ను తెరపైకి తెచ్చిన ఖాకీలు సామాజిక మాధ్యమాల వినియోగంలోనూ ప్రత్యేకత చాటుతున్నారు. అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నా తక్షణం పోలీసులకు చేరవేసేలా హ్యాకై యాప్ను రూపొందించారు. మహిళల భద్రత, అత్యవసర సమయాల్లో స్పందించేందుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. యాప్ కోసం పనిచేసేందుకు 24 గంటలు 15 మంది పోలీసుల బృందాన్ని ఏర్పాటు చేశారు. మనం వెళ్లాల్సింది రైట్ కదా, లెఫ్ట్ వెళ్తున్నావేంటి? ఇది చాలా షార్ట్ కట్ మేడం. Police Hawkeye on criminals. A ready standby always for Hyderabad citizens. లాస్ట్ రిపోర్ట్ అనే యాప్ ద్వారా ఫిర్యాదు పంపగానే కమిషనరేట్లో ఉన్న డేటాబేస్ సెంటర్కు ఆ సమాచారం అందుతుంది. సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లిన పోలీసులకు సమస్త సమాచారాన్ని అందించేదే హైదరాబాద్ కాప్. పాత నేరస్తుల వివరాలు సహా తనిఖీ చేస్తున్న ధ్రువపత్రాలు నకిలీవో కావో తెలుసుకునే సౌలభ్యం కలిగిస్తుంది ఈ యాప్. 360 డిగ్రీస్ వ్యూ నేరగాళ్ల ఆగడాలకు చెల్లుచీటీ పాడుతుంది. పాత నేరస్తులు చరిత్ర బయటపడకుండా ఉండేందుకు కొన్ని మార్పులతో పేర్లు మార్చుకుంటూ ఉంటారు. అలాంటి మోసాలు అరికట్టే ఉద్దేశంతో హైదరాబాద్ పోలీసులు రూపొందించిందే ఈ యాప్. పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ చిక్కుల నుంచి ఉపశమనం కలిగిస్తూ ఉల్లంఘనుల ఆట కట్టించేందుకు సాంకేతికతను ఆధారంగా మార్చుకున్నారు భాగ్యనగరం ట్రాఫిక్ పోలీసులు. నాణ్యమైన సేవలందించేందుకు 9 రకాల యాప్లు అందుబాటులోకి తెచ్చారు. ట్రాఫిక్ జరిమానాల చెల్లింపుల్లోని చిక్కులు తొలగిస్తోంది ట్రాఫిక్ ఈ చలన తెలంగాణ యాప్. ఓ వాహనదారుడికి ఎన్ని చలనాలున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మొబైల్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. నిబంధనలు పాటించని వాహనదారుల పాలిట పబ్లిక్ ఇంటర్ఫేస్ ఓ పోలీస్గా వ్యవహరిస్తోంది. ఇష్టారాజ్యంగా వాహనాన్ని నిలిపి ఇతరులకు ఇబ్బంది కలిగించినా, నిబంధనలు బేఖాతరు చేసినా వారి ఫోటోలు తీసి ఈ యాప్లో అప్లోడ్ చేస్తే వారిపై ట్రాఫిక్ పోలీసులు తగు చర్యలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ వివరాలు తెలుసుకునేందుకు లైవ్ ట్రాఫిక్ యాప్ను పోలీసులు ముందుకు తెచ్చారు. కొందరు ప్రైవేటు వాహనదారులు చేస్తున్న మోసాలకు చెక్ పెట్టేందుకు ఆటోఫేర్ ఎస్టిమేషన్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీకి ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా 500 మొబైల్స్ యాప్తో తెలంగాణ యాప్ ఫోలియోను ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దాదాపు 20 యాప్లు సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పాలనను ప్రజల చెంతకు చేర్చేందుకు వివిధ యాప్లు రూపొందించిన ప్రభుత్వం భవిష్యత్తులో సాంకేతికతతో అనుసంధానం చేసే దిశగా అడుగులు వేస్తోంది. యాప్స్ను వినియోగించుకుని ప్రజలకు చేరువయ్యేందుకు ప్రత్యేక ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు ఏపీ పోలీసులు. ఫిర్యాదుల స్వీకరణ, పౌరుల భద్రతకు ప్రత్యేకంగా మొబైల్ యాప్లు రూపొందిస్తున్నారు. ఈ పాస్పోర్ట్ సేవ, కారాగార నిర్వహణ వ్యవస్థ, ఈ గస్తీ, న్యాయస్థానాల పర్యవేక్షణ విభాగం, నేరగాళ్ల జైలు విడుదల పర్యవేక్షణ వ్యవస్థ, పట్టుబడ్డ వాహనాల గుర్తింపు వ్యవస్థ తదితర యాప్లు అందులో ప్రధానమైనవి. దర్యాప్తులో ఉపయోగపడే యాప్లతో పాటు పౌర సేవలు అందించే 12 అంశాలతో కూడిన చాణక్య యాప్ను సిద్ధం చేసింది. శిక్షల శోధన, బెయిల్కు వీలులేని వారెంట్లు, అభయం, ఎఫ్ఐఆర్ ప్రస్తుత స్థితి వంటి సమాచారం పొందేందుకు వీలుంటుంది. ఐక్లిక్, అభయం యాప్లు అమితమైన ఆదరణ పొందుతున్నాయి. అనంతపురం సహా వివిధ జిల్లాల్లో బ్రహ్మాస్త్రం వంటి వివిధ యాప్లు ప్రజలకు సేవలందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, కేంద్ర ప్రభుత్వం సహా ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో వివిధ యాప్లు సేవలందిస్తున్నాయి. సాధారణ వైద్య సేవల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే దశకు చేరుకున్నాయి ఆస్పత్రులు. కాల్ అంబులెన్స్ వంటి సంస్థలు ఆస్పత్రులతో అవగాహన చేసుకుని యాప్లతో సేవలను ప్రారంభించాయి. 1mg లాంటి అప్లికేషన్ మందులకు ప్రత్యామ్నాయాలను సూచిస్తుంది. ఖరీదైన మెడిసిన్ సైతం తక్కువ ధరలో లభించే కాంబినేషన్ను యాప్ చెబుతుంది. ఫ్రెండ్స్ టు సపోర్ట్ అనే యాప్ ఆపదలో రక్తదానం అవసరమైన వారికి అందిస్తూ చక్కని సేవలను అందిస్తోంది. మన దేశంతో పాటు యెమెన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియాలో ఈ యాప్ పనిచేస్తోంది. ఖచ్చితంగా ఇప్పుడు అప్లికేషన్స్ మనకు అందుబాటు అవుతున్న సడలిని గమనిస్తే కనుక ముందు మన జీవితం మొత్తాన్ని ఈ మొబైల్ అప్లికేషన్సే కంట్రోల్ చేసే పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ కూడా మనకు అందుబాటులో రాబోతోంది. ఏంటంటే
ఒక ఇంట్లో కనుక ఒక చిన్న మొక్కకి ఏదైనా నీరు పోయాలంటే కనుక తేమ శాతం ఎంత ఉన్న దగ్గర నుంచి ఇంట్లో ఒక చిన్న పాపనే వదిలిపెట్టి వెళ్తే కనుక వాళ్ళ బాడీ టెంపరేచర్ దగ్గర నుంచి వాళ్ళు సరిగా ఫుడ్ తీసుకున్నారా లేదా ఎవ్రీథింగ్ ఆ బాడీకి అమర్చబడి ఉండే సెన్సార్స్ ద్వారా అది క్యాప్చర్ చేసేసి మొబైల్ అప్లికేషన్స్ ద్వారా మన ఫోన్లో మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే మొబైల్ అప్లికేషన్ అనేది ఒక వ్యక్తిగతమైన స్థాయిలో హెల్ప్ అవటమే కాకుండా పూర్తిగా ఒక ఇంటిని కావచ్చు, ఒక వ్యవస్థను మొత్తం నడిపించే స్థాయిలో కూడా మనం చూడబోతున్నాం. ఇవి మన జీవితాన్ని మార్చబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగానికి శాస్త్ర సాంకేతికతను వాడుతున్న నేపథ్యంలో సాగుబడికి ఉపయోగపడే అనేక యాప్స్ అందుబాటులోకొచ్చాయి. యాక్యువెదర్ యాప్ ద్వారా వాతావరణంలో వచ్చే మార్పులు గంటగంటకు తెలుసుకోవచ్చు. వ్యవసాయ సూచనలు, సలహాల కోసం అగ్రిప్లాజా పేరిట ఉన్న యాప్ ఉపయోగపడుతోంది. క్రాప్ ఇన్ఫో యాప్ ద్వారా పంటల సమగ్ర సమాచారం తెలుస్తోంది. ధాన్యం ధరల గురించి తెలుసుకోవాలంటే అగ్రి మార్కెట్ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. కలుపు మొక్కలు, వాటి వల్ల నష్టాల గురించి వీడైడీ యాప్ నుంచి తెలుసుకోవచ్చు. రైల్వేకు సంబంధించి ఆ శాఖే అనేక యాప్స్ ను సొంతంగా అభివృద్ధి చేసింది. ఇందులో NTES నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ యాప్ చాలా వాడుకలో ఉంది. ప్రతి స్టేషన్ నుంచి రాబోయే 4 గంటల్లో వచ్చే రైళ్ల వివరాలు, ఆ రైలు ప్రస్తుతం ఎక్కడికి వస్తుందో సైతం తెలుసుకోవచ్చు. UTS యాప్ ద్వారా హైదరాబాద్ MMTS టికెట్ను కౌంటర్లో నిలబడి కొనాల్సిన అవసరం లేదు. యాప్లోకి వెళ్లి బుక్ టికెట్ ఆప్షన్ ద్వారా కొనుక్కోవచ్చు. ఆర్టీసీ యాప్స్, ప్రైవేటు రవాణా సంస్థల యాప్స్ కూడా విరివిగా అందుబాటులోకి వచ్చి ప్రయాణాన్ని సులభతరం చేశాయి. ఇలా అక్కడా ఇక్కడా అని కాదు, అన్ని రంగాల్లో యాప్స్ రోజువారీ జీవితాలను సరళతరం చేస్తున్నాయి. రోజుల తరబడి పట్టే పనులకు క్షణాల్లో ముగించే సౌలభ్యాన్ని కలిగిస్తున్నాయి. మొత్తంగా సమాచార విప్లవంలో యాప్స్ సరికొత్త విప్లవంగా అవతరిస్తున్నాయి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.